ఎన్ని రకాల ఇన్సులిన్స్ అవైలబుల్గా ఉన్నాయి, ఏ ఇన్సులిన్ని ఏ సందర్భంలో ఉపయోగించాలి? హాయ్, దిస్ ఈస్ డాక్టర్ సుచరిత ఫ్రమ్ సాయి దత్త హాస్పిటల్, ప్రొద్దుటూరు. ఇన్సులిన్లో చాలా రకాలు ఉంటాయండి. అందులో ముఖ్యంగా షార్ట్ యాక్టింగ్ ఇన్సులిన్, ఇంటర్మీడియట్ యాక్టింగ్ ఇన్సులిన్, లాంగ్ యాక్టింగ్ ఇన్సులిన్, ర్యాపిడ్ యాక్టింగ్ ఇన్సులిన్ అండ్ అల్ట్రా లాంగ్ యాక్టింగ్ ఇన్సులిన్స్, ఇలా రకరకాలుగా ఉంటాయి. అందులో ముఖ్యంగా షార్ట్ యాక్టింగ్ ఇన్సులిన్ మనకి యూజువల్గా హ్యూమన్ యాక్ట్రాపిడ్, హ్యూమన్ ఇన్సులిన్ ఆర్, ఇన్సుజెన్ ఆర్ ఇలా అవైలబుల్గా ఉంటుంది. ఇది 30 minutes ప్రయర్ టు ఫుడ్ ఇవ్వాలి. దీని యాక్షన్ 4 to 6 hours ఉంటుందండి. తర్వాత ఇంటర్మీడియట్ యాక్టింగ్ ఇన్సులిన్, దీని యాక్షన్ మనకి 10 to 12 hours వస్తుంది. ఇది మనకి హ్యూమన్ ఇన్సులిటార్డ్, ఇన్సుజెన్ ఎన్, హ్యూమ్ ఇన్సులిన్ ఎన్ ఇలా అవైలబుల్గా ఉంటుందండి. ఇది మనం బేసల్ ఇన్సులిన్గా ఉపయోగిస్తాం. అలాగే లాంగ్ యాక్టింగ్ ఇన్సులిన్ గ్లార్జిన్ అంటాము. దీని మనకి ల్యాంటస్ లేదా బేస్లాగ్ ఇలా పెన్ ఫామ్లో కానీ వైల్గా కానీ అవైలబుల్గా ఉంటుంది. దీన్ని కూడా మనం బేసల్ ఇన్సులిన్ లాగా ఉపయోగిస్తామన్నమాట. తర్వాత ర్యాపిడ్ యాక్టింగ్ ఇన్సులిన్, ఇవి 10 minutesలోకి యాక్షన్లోకి వచ్చేస్తాయి. మనకి 3 to 5 hours మనకి వర్క్ అవుతాయి. ఇవి చాలా ర్యాపిడ్గా పనిచేయడం వల్ల హై షుగర్స్ని కంట్రోల్ చేయడానికి మీల్ టైమ్ ఇన్సులిన్ లాగా కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. తర్వాత అల్ట్రా లాంగ్ యాక్టింగ్ ఇన్సులిన్, దీన్ని మనం డెగ్లూడెక్, ట్రెసిబా అనే ఫామ్లో అవైలబుల్గా ఉందండి. దీన్ని కూడా బేసల్ ఇన్సులిన్ లాగా ఉపయోగిస్తాము. ఈ ఇన్సులిన్ మనకి 72 hours వర్క్ అవుతుంది. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.